నా పేరు చిన్నిరెడ్డి లక్ష్మీరెడ్డి అండి. నా భర్త పేరు శ్రీనివాస్. నాది వచ్చేసి కడప జిల్లా అండి. ఇక్కడ హారిక గ్రానైట్ ఓనర్ అయినటువంటి అతి అతిక దినేష్ అధికారి కృష్ణ అనే వ్యక్తి దగ్గర మేము ఫ్యాక్టరీ లీజుకి తీసుకున్నాము 2 years. కానీ అతను 2 years మాకు లీజ్ ఉండగా ఎవ్రీ మంత్ మేము రెంట్ కడుతూనే ఉన్నాము. అతను ఏదైతే మెటీరియల్ ఉందో అది తీసేయమని చెప్పేసి మాకు వెకేట్ చేసి ఇచ్చేసేయి, ఇక మాకు మా మెటీరియల్ పెట్టుకోవాలి అని చెప్తుంటే తను ఎటువంటి రెస్పాండ్ లేకుంటే ఇక్కడ ఉన్నటువంటి కొందరు పెద్దలను కలిపి కూర్చోబెట్టి మీటింగ్ పెట్టి చెప్పామండి. కానీ ఆయన రెస్పాండ్ అవ్వలేదు. తర్వాత కొంచెం కొంచెంగా తీయడం జరుగుతుంది. సరే చెప్పినా వినట్లేదని చెప్పేసి కోర్టుకు వెళ్ళాము. కోర్టు నుంచి కూడా ఇంజెక్షన్ ఆర్డర్ తెచ్చుకున్నామండి. ఎందుకంటే ఎవ్రీ మంత్ మేము రెంట్ కడుతూ కూడా తన మెటీరియల్కు మేము రెంట్ కడుతూ ఉన్నాము. సార్ ఇది పరిస్థితి మాది అని చెప్పేసి అన్నాము. కోర్టులో ఇంజెక్షన్ ఆర్డర్ కూడా ఇచ్చారండి. ఇది కోర్టులో ఉన్నటువంటి ఇంజెక్షన్ ఆర్డర్ అండి. కానీ ఈ ఇంజెక్షన్ ఆర్డర్ ఉండి కూడా నిన్న శనివారము తన బాబాయ్ అయినటువంటి అధికారి దినేష్, అతని డ్రైవరు, హ్యాండర్స్ అందరూ వచ్చి సైటు ఖాళీ చేస్తారా లేదా మీరు అని చెప్పేసి నేను వేరే వాళ్ళకు రామస్వామి అనే వ్యక్తికి అమ్మేశాను, మీరు రెంట్ కట్టట్లేదు, కోర్టులో వేసుకున్నారు, అయినా కూడా నాకు రెంట్ కావాలి, మీరు ఇది చేస్తున్నారు అని చెప్తే కోర్టులో ఉంది కదా, ఏదన్నా ఉంటే మనము కూర్చొని మాట్లాడుకుందాము, టైం ఇవ్వండి అని అంటే అలా ఇవ్వకోకుండా వాళ్ళ ఎవరైతే వచ్చారో తనతో పాటి జనసేన పార్టీ అని చెప్పేసేసి ఇన్ఛార్జీలం అని చెప్పేసేసి అధికారి దినేష్, అధికారి కృష్ణ, అతని అనుచరులు రాజంపేటకు సంబంధించి ఇన్ఛార్జీలము, మేము జనసేన మనుషులము అని చెప్పేసి మొత్తం ఒక 25 మంది మనుషులు వచ్చారండి. బ్లేడ్స్ వెపన్స్ తీసుకొని వచ్చారు. నా హస్బెండ్ మీద, నా మీద, తన మీద ఇది చేస్తుంటే నువ్వు ఆడదానివని కూడా చూడము మేము నిన్ను అని చెప్పేసేసి నన్ను కూడా ఇలా చేయడం జరిగింది. మొత్తం అంతా ఇది నిన్న హాస్పిటల్కి కూడా వెళ్ళామండి. అక్కడ కూడా ఆ నుంచి పోలీస్ స్టేషన్కి వెళ్ళాము. పోలీస్ స్టేషన్లో పోతే అక్కడ ఉన్నటువంటి సిఐ గారు కానీ ఎస్ఐ గారు కానీ ఏటీఎం చోరీ జరిగింది, మేము బయట ఉన్నామని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి రైటరు కానిస్టేబుల్స్ చెప్తున్నారు. సార్ అక్కడ మాకు ఎటువంటి రెస్పాన్సిబిలిటీ రాలేదు సార్, మాకు ఇలా థ్రెటనింగ్ ఉంది, మాకు ఇది ప్రాబ్లం, ఇలా వచ్చారు అని చెప్పేసి చెప్పడం జరిగింది. అదే స్టేషన్లో సాయంత్రం 7 o'clock వరకు ఉన్నాను, నాకు ఎటువంటి రెస్పాండ్ కాల. సార్ ఇప్పుడు నాకు అక్కడ ₹1 కోటి మెటీరియల్ పెట్టుకొని ఉన్నాను, అతని అనుచరులందరూ అక్కడే ఉన్నారు, మమ్మల్ని మీకు నేనైతే 100కి కాల్ చేశానండి, అక్కడికి 2 కానిస్టేబుల్ వచ్చారు. 2 కానిస్టేబుల్ ఉండగా కూడా ర్యాష్ గా మాట్లాడడం జరిగింది. ఆడికి కానిస్టేబుల్ కూడా అరిసారు, మేము వచ్చాం కదా అని అంటే ఆయనను కూడా వాళ్ళు ఇదిగా మాట్లాడారు. మాకు వాళ్ళు తెలుసు వీళ్ళు తెలుసు, మేము జనసేన ఇన్ఛార్జీలము అని చెప్పేసి జనసేన పార్టీని యూజ్ చేసుకొని మమ్మల్ని చాలా ఇబ్బందిగా, చాలా అసహ్యంగా మాట్లాడుతూ మా మీదికి గుండాలు ఎలా చేస్తారో అలా చేసేసి మమ్మల్ని నిన్నంతా నాది బ్లడ్ అంతా ఇదైపోయి నిన్నంతా గవర్నమెంట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేశాము సార్, మాకు అక్కడ ప్రొటెక్షన్ ఇవ్వండి సార్, మేము అక్కడికి వెళ్తాము, మా సైట్లోకి మాకు ఇలా ₹1 కోటి మెటీరియల్ ఉంది, అక్కడ నాది గోల్డ్ కూడా ఉంది సార్, మేము అలా వచ్చేసాము, స్టేషన్ కంప్లైంట్ ఇవ్వాలని చెప్పేసి అన్నాము. అంటే అమ్మ సిఐ గారి దగ్గర నుంచి ఎస్ఐ గారి దగ్గర నుంచి నాకు కాల్స్ రావాలి పై అధికారుల నుంచి అని చెప్పి అక్కడ ఉన్నటువంటి రైటర్ చెప్పారు. కానీ ఎటువంటి స్పందన అయితే రాలేదండి. ఎఫ్ఐఆర్ చేయండి సార్, నాకు లేదంటే ప్రొటెక్షన్ ఇవ్వండి అని చెప్పాను. అక్కడ నుంచి నేను ఎస్పీ గారి దగ్గరికి వెళ్ళడం జరిగిందండి రాత్రి 9 టైంలో. అక్కడ ఎస్పీ గారు కూడా లేరు సార్, మరి నా పరిస్థితి నేను అక్కడికి ఎస్పీ గారి దగ్గరికి వెళ్ళాక అక్కడ ఉన్నటువంటి రైటర్ ఫోన్ చేసి అమ్మ కానిస్టేబుల్ను తీసుకొని మీరు వచ్చేసేయండి, మేము ఇక్కడికి వస్తున్నాం, వాళ్ళని పంపించేస్తామని చెప్పేసి అన్నారు. అప్పటికి మేము 8 గంటలకు ప్రాంతంలో పోతే మార్నింగ్ 30 మంది వస్తే సాయంత్రం 100 మందిని తీసుకొని నా దగ్గర ఉన్నటువంటి మెటీరియల్ సీసీ కెమెరాలు ఆపేసి కరెంట్ ఆపేసేసి అక్కడ ఉన్నటువంటి కొన్ని స్లాబ్లు షిఫ్ట్ చేయడం జరిగింది. ఎందుకంటే ఎవ్రీ డే నేను ఎంత జరిగింది అక్కడ మెటీరియల్ అని నైట్ రాసుకోవడం జరుగుతుంది. అక్కడ నిన్న నైట్ మేము పోయినాక కౌంట్ చేస్తే స్లాబ్స్ తక్కువగా ఉన్నాయి. సో ఇట్లా జరిగింది సార్. సిఐ గారు మీరు మార్నింగ్ ఒక న్యూస్ లో స్టేట్మెంట్ ఇచ్చారండి, మీరు ఏదో రెంట్ కట్టట్లేదు అని చెప్పేసి. సిఐ గారు మేము ప్రతి మంత్ రెంట్ కడుతున్నామండి, అతను అక్కడ ఉన్నటువంటి మెటీరియల్ ఏది మాకు షిఫ్ట్ చేయలేదు, మాకు న్యాయం జరగాలని చెప్పేసి కోర్టును ఆశ్రయించాము. కోర్టు నుంచి కూడా ఇంజెక్షన్ ఆర్డర్ ఉంది, అది కూడా అతనికి తెలుసండి. కానీ అక్కడికి మనుషులు తీసుకొని దౌర్జన్యంగా మమ్మల్ని ఇది చేయాలి, చంపాలని చెప్పేసి వచ్చారు సార్. మా దగ్గర ప్రతిదీ ఎవిడెన్స్ ఉంది సార్, ఎవిడెన్స్ లేకుండా నేనేమి ఎవరి దగ్గరికి రాలేదండి. మీరు దయచేసి మీడియా సోదరుల నుంచి నేను కోరుకునేది ఒకటే సార్,
సిఐ గారు మీరు ఏది అయినా సరే చూసి చేయండి సార్. ఇప్పుడు నా దగ్గర ఎవిడెన్స్ ఉంటేనే ఎఫ్ఐఆర్ చేయండి. ఈ దినేష్ తనటువంటి బాబాయ్ కృష్ణ అనే వ్యక్తి జనసేన పార్టీని యూజ్ చేసుకొని మా ఇద్దరికి థ్రెట్నింగ్ ఉందండి, ఇక్కడ మమ్మల్ని ఉంచము, మీరు ఎక్కడికి పోయినా ఏ స్టేషన్ పోయినా ఏమి జరగదు అని చెప్పేసి అంటున్నాను. దయచేసి మీడియా సోదరులందరూ నాకు న్యాయం చేయవలసిందిగా కోరుతున్నానండి. నమస్తే.